వార్తా శ్రవణికి స్వాగతం. ముఖ్యాంశాల్లోకి వెళ్లే ముందు నా పేరు ఆకాశ రామన్న. ఇప్పుడే అందిన తాజా వార్త. మన 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లకి కాలేజీలకి వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సంవత్సరం ఎండలు బాగా మండుతాయని, బయట ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటాయని, ఎండలో తిరిగే వాళ్ళకి వడదెబ్బ తగులుతుందని, ఇంట్లో ఉండే వాళ్ళకి ఉక్కపోత తప్పదని వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇలా ఏడాదికోసారి వచ్చే సమస్యకు సతమతమవుతున్న ప్రజలకు ఊరట లభించేది రాత్రిపూట మాత్రమే అని, చిన్న పెద్ద పిల్ల జల్ల ఇలా అందరూ చాప దుప్పటి దిండు పట్టుకుని డాబాలపైన పడుకుంటే మంచిదని, ఇలా డాబాలపైన పడుకోవడం వల్ల కరెంటు బిల్లులు కూడా తగ్గుతాయని, ఇది ఒక రకమైన ఊరటేనని చెప్పుకొచ్చారు. అలా అని ఇదేమీ మనకి కొత్త కాదని, అలవాటైన పనేనని మనకి భరోసా కల్పించారు. ముఖ్య గమనిక, అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు చిరుజల్లులు కూడా పడతాయని తెలియజేస్తున్నారు. ఇంతటితో వార్తా శ్రవణ సమాప్తం. నమస్కారం. అరే చిన్ను హనీ పదండిక్క పడుకుందరు గాని. అరే నేనే ఫస్ట్ వెళ్ళాలి, నువ్వు రాకు. నేనే ముందెళ్ళాలి. అస్సలు వీళ్ళందరూ తట్టుకోలేకపోతున్నా. పైన ఏం చేస్తున్నారో ఏంటో. పడుకున్నారా? హనీ చిన్ను ఏంటలా మీ గోల? గొడవ చేయకుండా పడుకోండి. ఫస్ట్ వచ్చాను. ఆ మమ్మీ. ఏంటి సుజాత, పిల్లలు ఇంకా పడుకోలేదా? ఎక్కడక్క, వీళ్ళిద్దరూ కొట్టుకోవడమే సరిపోతుంది. భోజనాలు అయిపోయాయా మరి? చేసేసాం. అవును, హైదరాబాద్ నుంచి వచ్చిన మా అల్లుడు గౌతమ్ ఎక్కడా? ఆయనతో పాటు కిందున్నాడక్క, మాట్లాడుకుంటున్నారు. వచ్చేస్తారు పైకి పడుకోవడానికి. ఏం కూరండవేంటి? కూరగాయల రేట్లు ఎండలు మండినట్టు మండిపోతున్నాయి కదా, అందుకే మజ్జిగ చారు చేసి బెండకాయ ఎప్పుడు చేసేసాను. నిజమే. అవును, నువ్వేం చేసావక్క? రాత్రిళ్ళు మీ బావగారు అన్నం తిన్నారు కదా, చపాతి చేసి తోటకూర ఫ్రై చేశాను. ఆహా. అవును సుజాత, గృహలక్ష్మి సీరియల్లో తులసి వాళ్ళ ఆయన తులసికి విడాకులిచ్చి లాస్యతో వేరే కాపురం పెడతాడంటావా? ఏమో అక్క, ఆ లాస్యమాయిలో పడి వేరే కాపురమే పెడతాడో లేకపోతే తులసి నొప్పించి ఇంటికే తీసుకొస్తాడో రేపటి ఎపిసోడ్లో చూడాలి మరి. ఈ టెన్షన్ భరించలేకపోతున్నాం అక్క. ఏరే గౌతమ్, బాగున్నావా? బాగున్నానత్త. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. నువ్వు కూడా మా వదినలా బలి తెల్లగున్నావురా. అమ్మా అమ్మా. ఏ ఏంటి అక్కడి నుంచి అరుస్తున్నావు? దగ్గరకొచ్చి చెప్పు. ఏంటే ఇప్పుడు చెప్పు. నాన్న ఫోన్ చేశారమ్మా, ఇంటికొచ్చేసరికి లేట్ అవుతుందంట. సర్లే గాని హైదరాబాద్ కస్తూరతే తెలుసు కదా? రే గౌతమ్, ఇదేరా నా చిన్న కూతురు చైత్ర. అయ్యో, పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయానే, పొంగిపోతాయేమో. ఎల్లి చూడు. అలా నత్తనడక నడుస్తావేంటే, త్వరగా వెళ్ళు. ఇంకేంటి సుజాత? అండి వస్తున్నాను. అక్క, ఆయన పిలుస్తున్నారు, మళ్ళీ వస్తానే. సరే నేను కూడా పెరుగు తోడు పెట్టాలి సుజాత, వస్తాను మరి. సరే అక్క. మా పెద్దత్త కూతురు అంటే నాకు మరదలు చైత్ర. చూడ్డానికి బాగుంది. ఏం బాగుందా? ఉడుకుతో చచ్చిపోతుంటేనా? నువ్వెప్పుడు వచ్చావురా? నేను రావడం ఏట్రా, నువ్వు కదా హైదరాబాద్ నుంచి వచ్చింది. మర్చిపోయావేంటి? మర్చిపోలేదు. నువ్వెక్కడికి ఎప్పుడు వచ్చావు అని అడుగుతున్నా. అదా, నువ్వేదో బాగుంది అన్నావు చూడు, అప్పుడు ఎంటర్ అయ్యాను. ఏంట్రా ఈ మధ్య ఊర్లో ఉండట్లేదంట? ఊళ్ళో ఉండట్లేదురా, ఊరు అవతల ఉంటున్నాను. ఊరు అవతల? అదేంటి రోయ్? ఏముందిరా, మా చెరువులో రొయ్య పిల్లలు వేసాంరా. రోజు మేత కొట్టి ఇంటికి వచ్చేసరికి ఈ ఎండకి ట్యాన్ అయిపోతున్నాను. అందుకే చెరువు దగ్గర చల్లగా ఉంటుందని మంచం వేసుకొని పడుకుంటే నిద్ర మాత్రం భలే పడుతుంది రోయ్. నీ పనే బాగుందిరా.
ఇంతకీ రొయ్యి పిల్లనా? లేకపోతే ఊరవతల పిల్ల అనుకుంటున్నా. మేము మెచ్యూర్ అయ్యాంరా, అవన్నీ ఎప్పుడో మానేసామే. మెచ్యూరా? ఎప్పుడురా? సారీ, మెచ్యూరిటీ అనుకుంటా. పర్లేదురా, ఇక్కడే ఉన్న ఇంగ్లీష్లో బాగానే డెవలప్ అయ్యావు నువ్వు. ఇంగ్లీష్లోనే కాదు, హిందీలో కూడా డెవలప్ అయ్యాం. మాట్లాడేమంటావా? ఇప్పుడు వద్దులే కానీ కానీ మా పెద్దది కూతురు ఉంది కదా, ఉంది కదా, అదే చైత్ర. ఆ, తను ఏం చదువుతున్నారు ఇప్పుడు? మన భీమవరం విష్ణు కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఓహో, అవునా? నీ మరదలన్న మాటే గాని భీమవరంకి టాపర్ హే. అవునా? అవునా అంటావేంట్రా? ఆవిడకున్న ఇన్స్టాలో ఫాలోవర్స్కి పెద్ద సెలబ్రిటీలో ఫీల్ అవుతుంది. అబ్బో, ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారేంటి? ఎంతమంది అంటే 100కే. 100కేనా? 100కే. అదేరా, 100 ఉండి దాని పక్కన కే ఉంటుంది, 100కే. అంటే 1 2 3 4 ఓ 10,000 ఉండొచ్చు. సర్లే కానీ మా సెలబ్రిటీ మరదలతో ఒకసారి మాట్లాడాలరా. మాట్లాడుకో, దానికి నా పర్మిషన్ ఎందుకురా? నువ్వే ఎలా అయినా హెల్ప్ చేయాలరా. నీ మరదలతో మాట్లాడడానికి నేనే హెల్ప్ చేస్తానురా. అంటే అదో పెద్ద కథలే. పెద్ద కథ? పెద్ద కథ పెద్ద కథ అంటే బాహుబలి అంత పెద్దదా? బాహుబలి అంత కాకపోయినా మర్యాద రామంలో సగం ఉంటుంది. అయితే లాగ్ చేయకుండా కట్టే కొట్టే తెచ్చేలాగా షార్ట్గా చెప్పు. ఓపెన్ చేస్తే ఏంటి ఫ్లాష్ బ్యాకా? విజువల్స్ వద్దు, ఆడియోలో కానిచ్చే. ఏం లేదురా, మా అమ్మమ్మకి 2 కొడుకులు 1 కూతురు. ఆస్తి పంపకాల సమయంలో 2 కొడుకులకి చెరో 2 ఎకరాలు ఇచ్చేసింది. కూతురు మీద ప్రేమతో తనకు పెంకిటిల్లు రాసిచ్చింది. కూతురికి పెంకిటిల్లు రాసేవడం 2 కొడుకులకి నచ్చలేదు. అప్పటి నుంచి వాళ్ళలో వాళ్ళకే మనస్పర్ధలు వచ్చి పక్క పక్కన ఉన్నా సరే ఆంధ్ర తెలంగాణలో విడిపోయారు అన్నమాట. దీని ఫ్లాష్ బ్యాక్ అన్నది ఎవడరా? నేనేరా. ఏ బాలేదా? అబ్బా బ్రహ్మాండం, నువ్వు చెప్పు. అప్పటి నుంచి మా అమ్మతో ఈ 2 కొడుకులు మాట్లాడడం మానేశారు. చిన్న మామ ఇప్పుడిప్పుడు కొంచెం పర్లేదు కానీ ఈ పెద్ద మామయ్యరా మరీ సినిమాల్లో రావు రమేష్లా తయారయ్యాడు. అయితే పెద్ద సమస్య వచ్చిందిరా. పెద్ద మామయ్యతో వచ్చింది. ఓ, అందుకే నీ హెల్ప్ అడిగా. నేనేం చెయ్యాలరా? చైత్ర అని పిలవాలరా. ఎక్కడికి? వాళ్ళ డాబా పైకి. రే, కింద రావు రమేష్ ఉంటాడేమోరా. లేదులేరా, పిలు. రే రే పర్లేదు పిలు. రే వద్దురా. ఇదిగో సెలబ్రిటీ చైత్ర, భీమవరం టాపరు నిన్నే. ఏంట్రా? అంటే చిన్న డౌట్ వచ్చింది, నువ్వు పైకి వస్తే అడుగుదామని. ఆగు, వస్తున్నా. ఏంటి ఈ డౌట్ ఏంటి అసలు? ఎక్స్ట్రాలు ఎక్కువ దీనికి. నిజానికి డౌట్ నా అది కాదు, మీ బావదే. నిన్నేదో అడగాలంట, అదేదో నువ్వే అడుగు. ఎరా, ఏదో డౌట్ అన్నావు కదా, వచ్చి నువ్వే అడుగు, నేను వెళ్తాను ఇంకా. హాయ్. అంటే అది డౌట్ ఏం కాదు, నీతో మాట్లాడడం కలా చెప్పా అంతే. నిజం చెప్పాలంటే నీ పేరు చాలా బాగుంది, చైత్ర. నువ్వేం భయపడకు, మనం మాట్లాడుకోవచ్చు చైత్ర. అప్పుడెప్పుడో జరిగిన ఆస్తి పంపకాలకి ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న మొహమాటానికి అసలు సంబంధమే లేదు. సర్లే, మీ నాన్న నిన్ను బాగా మోటివేట్ చేసినట్టున్నాడు. నువ్వు ఇంకా ఆ విషయాలు గుర్తు తెచ్చుకుంటున్నట్టున్నావు. మాట్లాడడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అది కాదు, నాన్నొచ్చే టైం అయింది, సో రేపు ఎర్లీగా అయితే బెటర్ అని నా ఒపీనియన్.
అవును కదా. సరే రేపు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేద్దాం అయితే. సరే, గుడ్ నైట్ బావా. బావా ఎస్. ఎర్లీగా ప్లాన్ చేద్దాం ఉంది, ఇంకా రాదేంటి? ఈ రావు రమేష్ ఏమైనా అక్కడే ఉన్నాడా? సర్లే ఇంకెళ్దాం. ఎవరక్కడ? చైత్ర, చెప్పు గౌతమ్ బావా. నా లైఫ్లో ఇప్పటి వరకు ఇలా ఎవరు పిలవలేదు తెలుసా? ఎందుకు బావా? ఎందుకంటే నా వయసుతో సమానంగా ఉన్న ఒకే ఒక్క మరదలివి నువ్వే కదా. పైగా నేను హైదరాబాద్లోనే ఉండిపోయాను. నువ్వు ఇలా పిలుస్తావని తెలుసుంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేవాడిని కదా. అవునా బావా? అవును బావా, నీకో విషయం చెప్పనా? చెప్పు. నువ్వు సినిమాల్లో హీరో అంత కాకపోయినా సీరియల్స్లో హీరోలాగా బాగానే ఉన్నావు బావా. థ్యాంక్ యూ. అయినా నీకు కూడా మన భీమవరంలో మంచి ఫాలోయింగ్ ఉందంట కదా. ఈ మధ్య పెద్ద సెలబ్రిటీలా ఫీల్ అయిపోతున్నావని బయట చిన్న టాక్ ఉంది. అమ్మా చైత్ర, కిందికెళ్ళావా? అమ్మ పిలుస్తుంది. కిందకి రావడం చూసిందంటావా? ఏమో తెలియట్లే. కిందకెళ్తే నాన్నకు మంచినీళ్ళు ఇచ్చిరా. సరే బావా, రేపు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేద్దాం. ఎర్లీగా అంటే కష్టం కానీ కొంచెం లేట్గానే ఇలాగ ప్లాన్ చేద్దాం. అబ్బో, సరే చైత్ర, గుడ్ నైట్. ఎవరి మధ్యలో ఏంట్రా? ఏమంటుందిరా నీ మరదలో? ఇప్పుడే స్లో మోషన్లో తను వెళ్తుంటే మంచి ఫీల్ ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకున్నా. నేను ఫీల్ అవుతున్న టైంకి నువ్వు ఫోన్ చేసి మణిరత్నం సినిమాలో టెర్రరిస్ట్లా డిస్టర్బ్ చేసావు. ఫీల్ మొత్తం పోయింది. కంగారు ఎందుకు? ఇంకా బోల్డ్ సీన్లు ఉన్నాయి కదా, మెల్లిగా ఫీల్ అవుతుంది కానిలే. అంతే అంటావా? అంతే. ఇంతకీ నువ్వెక్కడ ఉన్నావురా? ఇక్కడే. ఎక్కడంటే ఎక్కడరా?
నీ వెనకారా ఉమ్. నువ్వేంట్రా బాబు దెయ్యంలాగా? ఇలా రారా. ఏమంటుందిరా నీ వరదలు? ఏముంటది, నన్ను సీరియల్ హీరోతో పోలుస్తుంటే మా పెద్దత పిలిచింది, తను వెళ్ళిపోయింది. అవునా? అవును కానీ నువ్వేంట్రా నిన్న మళ్ళీ వస్తానని చెప్పెళ్ళో రాలేదేంటి? ఓ అదా, మన వాళ్ళు చిన్న సిట్టింగ్ ప్లాన్ చేస్తే వెళ్ళానురా. అబ్బా, సిట్టింగ్లు సెట్టింగ్లు బాగానే ఉందిరా నీ పని. బాగుంటుంది, ఎందుకు బాగోదు? అవును, ఇందాకేదో దెయ్యం అన్నావు కదా, పద నీకు దెయ్యంగా చెప్తాను. చెప్పు, వద్దన్నా వదలవు కదా. ఇలానే ఒకరోజు ఇంటికి ఒంటరిగా వెళ్తుంటే చీకట్లో తెల్లగా ఊగుతూ. అరే ఆగు, అక్కడైతే నిజంగా తెల్లగొందిరా. అయ్యో బాబాయ్ అదే రా, నేను ఆగను రా, రేపు కలుద్దాం నువ్వు ఉంటే. ఒరే నేనేదో సరదాగా అన్నాను రా. ఎక్కడికి వెళ్ళిపోయాడు బావా? రాడేంటి? వెళ్ళిపోతుందండి. రే ఆజాము లగెత్రాయ్. చైత్ర, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? ఎక్కడికి వెళ్ళిపోయావు బావా నువ్వు అసలు? ఇక్కడ మనకు సెకండ్ షో ఉందని తెలుసు కూడా ఆ సుబ్బుగాడు నన్ను బలవంతంగా ఫస్ట్ షోకి లాక్కి వెళ్ళిపోయాడు. నేను అడిగి చెప్పాను చైత్ర, నిన్న మన మీటింగ్ సక్సెస్ఫుల్గా అవ్వలేదని. అయినా సెకండ్ షోకి ఇంకా టైం ఉంది కదా అని నేను కూడా ఆడితే వెళ్ళిపోయాను చైత్ర. సారీ చైత్ర. పర్లేదులే బావా. ఇప్పుడు చూసి వచ్చిన సినిమాలో అన్ని లవ్ సీన్స్ ఉన్నాయి, నువ్వే గుర్తొచ్చావు. ఇంతకీ సినిమా ఎలా ఉంది బావా? ఫుల్గా ఉంది. ఫుల్గా ఉందా? ఫుల్గా ఉండడం ఏంటి బావా? నువ్వు తాగొచ్చావు కదూ? అబ్బాయి లేదు చైత్ర, వస్తూ తాగాం. ఐ హేట్ యూ బావా. ఐ హేట్ యూకి ముందు ఐ లైక్ యూ, ఐ లవ్ యూ చెప్పాలి చైత్ర. అందుకని డైరెక్ట్గా ఐ హేట్ యూ చెప్పకూడదు. నేను యాక్సెప్ట్ చేయను. నేను వెళ్తున్నా బావా. ఏ నిద్ర వస్తుందా? సర్లే అయితే పడుకో. గుడ్ నైట్ చైత్ర. బ్యాడ్ నైట్ బావా. వెళ్ళే చెప్పింది బ్యాడ్ నైట్. గుడ్ నైట్ చైత్ర. చైత్ర, చైత్ర, కొంపతీసి దీనికి కూడా సీరియల్ పిచ్చుందా ఏంటి? మరి పైకి రాదేంటి? చైత్ర, చైత్ర, నీ గురించి వెయిట్ చేస్తున్నా. చైత్ర, నాకు డౌట్, నీకు కూడా సీరియల్ పిచ్చుందా ఏంటి? మాట్లాడవా? పెద్దమయ్య మీరేంటి ఇక్కడ? నాన్న, అమ్మ వడియాలు ఆరేసిందని తీసుకెళ్దామని వచ్చాను. ఎక్కడున్నారో బాబు ఈ వడియాలు? ఏంటి ఒడియాలా? కొబ్బరి మొక్కలు అని చెప్పాల్సింది. మా నాన్న అంటే నాకు భయం అని అనుకుంటున్నావా ఏంటి? అనుకోలేదు, కానీ ఇప్పుడు నీ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఉందనిపిస్తుంది. ఇలాంటి ట్విస్టులు ఇవ్వకు దేవుడా. గౌతమ్, ఇక్కడున్నావేంటి? అది ఏం లేదు. చంపవడం బెటర్. చైత్ర, కిందికి వెళ్తున్నావు కదా, ఒకసారి అమ్మని పిలమ్మా, మాట్లాడేది ఉంది. సరే పిన్ని. భగవంతుడా, ఏమవుతుందో ఏంటో. సుజాత, ఏంటి సుజాత, ఏమైంది? అక్క, నువ్వన్నట్టే ఆ తులసి వాళ్ళ ఆయన లాస్యతో వేరే కాపురం పెట్టేశాడక్క. నేను చెప్పాను కదా, ఆ లాస్య అన్నంత పని చేస్తుందని. అవునక్క, పాపం ఇప్పుడు అలా ఆయన తులసికి విడాకులు ఇచ్చేస్తాడంటావా? ఇచ్చినా ఇస్తాడే. ఇప్పుడు తులసి పరిస్థితి ఏంటో చాలా బాధగా ఉందక్క. ఏంటో ఏమో.
పాపం. వీళ్ళేంటి ఏదో పెద్ద జాతీయ సమస్యలా డిస్కస్ చేసుకుంటున్నారు, తెగ ఫీల్ అయిపోతున్నారు. అయ్యో పాపం. మనసు అస్సలు తట్టుకోవట్లేదు. ఆ? ఆ డైరెక్టర్ ఎవడో గాని ఏంటో ఈ సీరియల్స్లో ఉన్న మహిమ. పని. బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇంతటితో వార్తా శ్రవణ సమాప్తం. నమస్కారం. హే! నువ్వేంటి ఎంత ధైర్యంగా ఈడాబా బేగొచ్చో? నేను చెప్పేశాను బావా. చెప్పేశావా? హ్మ్. ఏం చెప్పేశావు? మన మ్యాటర్ మా ఇంట్లో చెప్పేశాను. మనమేంట్రా? హ్మ్. ఏ మ్యాటర్? ఏం లేదులే, నువ్వు మరీ అంత కంగారు పడిపోకు. హ? ఎవరో చూడకుండా వచ్చానులే. ఈరోజు వార్తల్లో వర్షాలు పడతాయి అంటున్నారు మరి. సర్లే, నీకు వర్షం అంటే ఇష్టమా? ఇష్టమే. ఆ, ఎంత ఇష్టం? ఎంత ఇష్టం అంటే నీ ఎంత ఇష్టం. వర్షాకాలాన్ని రొమాంటిక్ సీజన్ అని ఎందుకంటారో తెలుసా? తెలీదు. ఎందుకంటే పక్కన అమ్మాయి లేకపోయినా పడుతున్న వర్షాన్ని చూస్తూ ఫీల్ అవ్వచ్చని అలా అన్నారులే. అలా అని ఎవరన్నారు? అలా అని ఎవరంటారు? నాలాంటి అబ్బాయిలు అంటారు. నీలాంటి అబ్బాయిలంటే? నాలాంటి అబ్బాయిలంటే లైఫ్లో సింగిల్గానే ఉన్నా అంటూ రోజు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు చూడు, అలాంటి వాళ్ళు. ఓ అలానా? మరి వర్షం పడుతున్నప్పుడు అమ్మాయి కూడా పక్కనే ఉంటే? ఏముంది, అప్పుడు వర్షాన్ని చూడడం మానేసి ఎంచక్క అమ్మాయిని చూస్తాడు. హా, చూసి చూసి ఇలా దగ్గరికి వెళ్తాడు. హా, వెళ్ళి వెళ్ళి ఇలా చేయి పట్టుకోవచ్చా అని అడుగుతాడు. అని అడుగు. నేను అడగను. అదేంటి, అడగాలి కదా, నెక్స్ట్ డేలే కదే కదా. అలా అని ఎవరు చెప్పారు? అలానే ఎవరు చెప్తారు? నీ గురించి స్పెషల్గా డైలాగ్ రైటర్ని పిలవాలా ఏంటి? ఉన్నాడు నా ఫ్రెండ్ ఒకడు రాజశేఖర్ తంగల్ అని, పిలవమంటావా? ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే వార్తలో చెప్పినట్టే వచ్చే వర్షాన్ని కూడా మనం ఆపేసేలా ఉన్నాం. ఏదిది? ఓహో, ఇది డ్రీమా? అయినా బాగుందిలే. నువ్వు తాగు, తందనాలాడు, ఏమైనా చేసుకో. వాతావరణ ఉష్ణోగ్రత కనిష్ట స్థాయిలో ఉందంటే వరదలి గారి కోపం గరిష్ట స్థాయిలో ఉందని అర్థం. ఏంటి వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నావు? నిజాలు మాట్లాడుతున్నాను. మీ అబ్బాయిలు నిజాలే మాట్లాడతారని ఎలా నమ్మాలి? అమ్మాయిలు అబద్ధాలకు అలవాటైపోయినప్పుడు వాడు నిజం చెప్తున్నా సరే ఏ అమ్మాయి నమ్మదు నీలాగా. బావా, చెప్పు చైత్ర. నువ్వెవరినైనా ఇష్టపడ్డావా? ఏ నీ వెనకాల ఎవరు పడలేదా? నేను మొదటిసారి నీతో మాట్లాడదాం అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ అదే. ఇంత అందంగా ఉన్న అమ్మాయికి కనీసం ఒక 100 ప్రపోజల్స్ వచ్చుండాలే. 100 కాకపోయినా పర్లేదు, బాగానే వచ్చాయి. నన్ను కూడా మా కాలేజ్లో ఒకడు బాగా ట్రై చేస్తున్నాడు. అబ్బో, మరేం చెప్పేవాడికి? ట్రై చేసినంత మాత్రాన ఓకే చెప్పలేం కదా. అయినా నాకు నచ్చాలంటే ఆ మాత్రం క్వాలిటీస్ ఉండాలి. ఉండాలి. 6 feet హైట్ ఉండాలి, తెల్లగా ఉండాలి, మరీ ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చైనీస్ కూడా ఉండాలి. బావా, అది చైనీస్ కాదు, కొరియన్. సరంగే, నువ్వు కూడా చూస్తావా? నాకంత తీరిక లేదులే. అయితే నువ్వు చాలా అప్డేట్ అవ్వాలి. వద్దులే. రాత్రి భోజనం చేసిన తర్వాత వరదలితో ఇలా పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చాలా బాగుంటుంది. అదొక ఆరోగ్యకరమైన అలవాటు. దాన్ని మార్చుకొని నేను అప్డేట్ అవ్వలేనులే. పర్లేదు, ఆ గౌతమ్ బాబు కూడా మంచోడే. అరే గౌతమ్,
త్వరగా రారా, చిన్నోడు ఇక్కడే పోసేసేలాగున్నాడు. కిందకి తీసుకెళ్ళు. వస్తున్నా అత్త. సరే బావా, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నా. టైం అయిందిగా, ఇంకా రాదేంటిది? ఈ రావు రమేష్ అని ఉన్నాడా? వచ్చింది రా. ఏంటి పెద్ద మాయ కిందే ఉన్నాడు? పెద్ద మావయ్య మీరా? చిన్న మావయ్య అనుకున్నాను. భోజనం చేశారా మావయ్య? ట్యాబ్లెట్ వేసుకున్నారా? బొమ్మలా చూస్తున్నాడంటే. సరే మావయ్య, నేను వెళ్తాను మావయ్య. పొద్దున్న లేగాలిగా, కొంచెం ఉంటే దొరికే. నాకు ఉద్యోగం మాట్లాడుతున్నానని తెలిసింది నాకు. ఇంకోసారి ఇలా జరిగినాక మామూలు ఉండదు. ఏంటి అర్థమైందా? అర్థమైంది మావయ్య. ఏంటక్క అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మన తులసి పరిస్థితి ఏం బాగోలేదే. దానికేం బాగానే ఉంది కదా గుండ్రాయిలాగా. నువ్వే తులసి అనుకుంటున్నావే? అదేనక్క, మన డాక్రా గ్రూప్ లో కొత్తగా జాయిన్ అయింది కదా ఆ మంగమ్మ గారి కోడలు. అబ్బో, దాని ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నావు. ఓసై తింగరదానా, నేను మన గృహలక్ష్మి సీరియల్లో తులసి గురించి మాట్లాడుతున్నానే. ఆ తులసి గురించా? అవునక్క, ఆ తులసి గురించి తలుసుకుంటే మనసంతా అదోలా అయిపోతుంది. ఏం కూర వండుతున్నావక్క? ఈరోజు మన ఊర్లో సంత కదా, మీ బావగారు కోడి మాంసం తీసుకొచ్చారు. పప్పుచారెట్టి కోడి మాంసం ఎప్పుడు చేసే చాలా బాగుంటది. అవునే, చారులోకి ఎప్పుడే బాగుంటది. బావా, నేనంటే నీకు ఇష్టమే కదా? అయినా మా కాలేజీలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క అబ్బాయికి లోకల్ క్రష్ని. అలాంటిది నేను నీకు నచ్చుకుని ఎందుకుంటానులే. ఏంటి, నేను నీకు నచ్చలేదా? అంటే చైత్ర, నచ్చలేదా అని అడిగితే వెంటనే చెప్పలేను. ఎందుకంటే మీకు మాకు రాకపోకలే సరిగ్గా లేవు. గట్టిగా మాట్లాడితే మన ఇద్దరి మధ్య పెద్దగా లవ్ సీన్స్ కూడా లేవు. అలాంటిది నచ్చలేదని అడిగితే వెంటనే ఏం చెప్తా చెప్పు? బావా, కన్విన్స్డ్. ఒక నిమిషం. ఉండిపోవచ్చుగా నాతో. ఉంటాలే నీతో. ఒంటరితనాన్ని కాదంటూ ఒక తుంటరి కలన్ని చూస్తావా? సందడిగా తన కబుర్లు చెబితే కాదని అంటావా? జతగా ఇవాళ నేనుంటే 7 అడుగులు నాతో వస్తావా? నచ్చిన ప్రయాణం ఏదంటే మరి నాతో అంటావా? తానే నేనై నేనే తానే ఊసులెన్నో కలిసే, నాలో సగమై నాతో సగమై బాసులెన్నో చేసే, గుండెల సడినై కోయిల పాటై నిన్ను చేరుకోనా, గిల్లిగించి బుచ్చగించి నిన్ను చూసుకోనా. బావా, ఈ
ఈ చెరువులన్నీ మాయే తెలుసా? అవునా? ఏం చేసి సంపాదించాడండి మీ బాబు? చాలా కష్టపడి సంపాదించాడు. ఆ? తెలుసులే కష్టం ఎవరితో, మా అమ్మమ్మదే కదా. ఆ కొబ్బరి తోటలు కూడా మాయే. నాకు రాసిచ్చామనొచ్చు కదా మీ బాబుని. అయితే నన్ను పెళ్లి చేసుకో. ఆ? ఏంటి మాట్లాడవేంటి? ఏదోటి మాట్లాడు. మాట్లాడు. ప్రాణమంతా కదిలేనితో జతగా ఉండమని అడిగా. ఈ ప్రేమంతా పొంగేదాలో చైత్రమాసమే. ప్రాణమంతా కదిలేనితో జతగా ఉండమని అడిగా. ఈ ప్రేమంతా పొంగేదాలో చైత్రమాసమే. కాళ్ళు ఆగక పరిగెడుతుంటే నిన్ను చూసి పరవాకేసింది. తెల్లవారే కోయిల మాట ప్రేమేది అని తెలిసేసింది. బావా, ఆ? దీన్ని సైకిల్ అంటారు తెలుసా? అపచ్చా, మేం విమానం అనుకున్నాంలే. మా తెలుసు, నువ్వెక్కు. తానే నేనే తానే ఊసలెన్ను కలిసే. నాలో సగమై నాతో సగమై వాసనెన్ను చేసే. గుండెలు సడిలై కోయిల పాటై నిన్ను చేరుకోనా. గిల్లిగిచ్చి బుచ్చగించి నిన్ను చూసుకోనా. ప్రాణమంతా కదిలేనితో జతగా ఉండమని అడిగా. ఈ ప్రేమంతా పొంగేదాలో చైత్రమాసమే. ప్రాణమంతా కదిలేనితో జతగా ఉండమని అడిగా. ఈ ప్రేమంతా పొంగేదాలో చైత్రమాసమే. ప్రాణమంతా కదిలేనితో జతగా ఉండమని అడిగా. ఈ ప్రేమంతా పొంగేదాలో చైత్రమాసమే. ప్రాణమంతా కదిలేనితో జతగా ఉండమని అడిగా. ఈ ప్రేమంతా ఏడబ్బా? పొంగేదాలో ఉప్మా చైత్రమాసమే. నీకోసమే చేశాను బావా. నాకు ఉప్మా నచ్చదుగా, కానీ నువ్వు చేసావు కాబట్టి వదలకుండా తింటా. థ్యాంక్ యూ బావా. ఆహా. రేయ్, నువ్వేంటి ఇక్కడ? ఆ? వచ్చేసాడు. చెప్పాగా నిన్న నా కూతురుతో మాట్లాడద్దని. అంటే ఆ? మామయ్య, అది చిన్న మామయ్య డాబా అనుకుని. నిన్న నా కూతురుతో మాట్లాడదని చెప్పానా? ఇలా చెప్తే నువ్వు వినవరా? మీ అమ్మకు ఫోన్ చేయి, ఆ? నేను చెప్తాను. చెయ్యి, మీ అమ్మకు ఫోన్ చేయి. చేస్తాను. హలో, అమ్మా, చెప్పు నాన్న. నీతో మామయ్య మాట్లాడతాడంట. ఏమో ఏరా? పెద్ద మామయ్య. సరే ఇవ్వు. ఉమ్, ఏరా తమ్ముడు, బాగున్నావా? బాగుందానులే. నాకు ఆడు చెప్పేళ్లే గాని ఏంటి వాళ్ళిద్దరిని మాట్లాడుకోనియట్లేదంట. ఇద్దరు బావ మరదళ్లే కదరా. నువ్వు ఇలానే చేస్తే అక్కడికొచ్చి నీ కూతురు ముందే నేను కొడతాను. అప్పుడు నీ పరువే పోద్ది. చూసుకో మరి. అడిగి ఫోని. మామయ్య ఫోను. ఇదిగో. దెబ్బకు మొహం మాడిపోయింది. ఏంటి బావా, ఏమైంది? మా నాన్నేమంటున్నాడు?
అమ్మా. ఏమంటున్నాడు మావయ్య? ఉన్నాడా? లేడు, ఇప్పుడే సైలెంట్గా కిందకి వెళ్ళిపోయాడు. ఇక నిన్నేం అండు గాని నువ్వు నీ మరదలతో హ్యాపీగా మాట్లాడుకున్నానా? థ్యాంక్స్ అమ్మా. మా అమ్మ చూడ్డానికి సావిత్రిలో ఉన్నా సూర్యకాంత్ కన్నా డేంజర్ తెలుసా? నాకు మీ నాన్న అంటే భయం పోయింది, మీ నాన్నకి మా అమ్మ అంటే భయం పుట్టింది. ఇప్పుడు మనం ఎంచక్క ఈ డాబా పైనే ప్రేమించుకుందాంరా. ప్రేమించుకుందాం రా అంటే సరిపోతుందా? అలా అయితే కలిసి ఉందాంరా. ఇలా సినిమా డైలాగులు కాకుండా మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు శాంతంగా వెళ్ళిపోయిన మా నాన్న రేపు ఎప్పుడైనా విలన్ అయిపోతే అప్పుడు నేను హీరోలో వచ్చి నేను లేపుకెళ్ళిపోతాలే. నిజంగానా? అప్పుడు నీ డైలాగ్ అంటే తెలుసా? ఏంటి? లేచిపోదాంరా అనాలి. సరిపోదా, లేచిపోదాం రా. నాకంటే నువ్వే పాసుకున్నావే. సరిపదా, ఆ లేచిపోయి సీన్ ప్రాక్టీస్ చేద్దాం. పద.